అంటే నువ్వు సినిమా అంతా చూసావు కదా, హృదయలోపల సాంగ్ పడిందా, పడుతుందా ఎక్కడన్నా? నువ్వు చెప్పు, నీకే ఛాన్స్ ఇస్తున్నా. నువ్వు మళ్ళీ వాళ్ళు వెళ్ళి సినిమా చూడు, ఎక్కడ పడుతుంది అని నువ్వు నాకు చెప్పు, పెట్టకపోతే ఇప్పుడు అడుగు, నేను ఇప్పిస్తా టికెట్ నీకు. హృదయ లోపల సాంగ్ పెట్టకపోతే చాలా మంది ఫీల్ అయ్యారండి, లవర్స్ వీళ్ళందరూ ఫీల్ అయిన ఉంటారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారు కిస్ మిస్ అయినట్టున్నారు. ఎందుకంటే చాలా ట్రై చేసాం కానీ ఆ సినిమా ఉన్న ఇంటెన్సిటీకి స్పిట్ చేయడం కుదరలేదు. దాన్ని మాక్సిమం ట్రై చేసాం కానీ సెకండ్ హాఫ్ లో ఏమైనా ట్రై చేయొచ్చు కదా పెట్టడానికి అని అందరూ మాకు సలహా ఇస్తున్నారు. ఎక్కడైతే కొంచెం స్లో అయింది అనుకుంటున్నారో, కానీ అక్కడ స్లో అయితేనే క్లైమాక్స్ 20 నిమిషాలు మేము ఏదైతే ఒక బ్యాంగర్ ప్లాన్ చేసామో ఆ బ్యాంగర్ అలా హై వస్తుందని ప్లాన్ చేసాము. ఇప్పుడు మలయాళంలో ఇడ్లీ అమ్ముకుంటున్నానని గొప్పగా చెప్పాడు కదా, ఈ అబ్బాయిని తీసుకొచ్చి అంతమందిని చంపిస్తాం ఇవన్నీ ప్లాన్ చేసాం కదా. సో అందుకని కొంచెం అవన్నీ అలా జరిగినాయి. కాబట్టి మళ్ళీ చాలా గర్వంగా చెప్తున్నానండి, సినిమా చాలా బాగుంది, చాలా గ్రాండ్ గా తీసాం తెలుగు సినిమా స్టాండర్డ్స్ కి. తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. యూ డెఫినెట్లీ లైక్ ద ఫిల్మ్ అండ్ యూ లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆడియన్స్. కానీ నాకు ఎప్పుడు రివ్యూర్ తో గొడవ అని చెప్పుకుంటారు కదా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వచ్చిన రెస్పాన్సెస్ అన్నిటికి కూడా అందరూ చాలా ఆర్గానిక్ గా చేశారు. ఆమె నచ్చని చిన్న చిన్న పాయింట్స్ నచ్చని అని క్లియర్ గా చెప్పారు, నచ్చని చాలా బాగున్నాయని చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్. ఒకళ్ళిద్దరు కొంచెం కావాలని చేస్తారు, అది తెలిసి మీ అందరికి కూడా ఎవరు చేసి ఉంటారని కూడా. మిగతా అందరూ అయితే చాలా హ్యాపీగా నేను సాటిస్ఫైడ్ గా ఇచ్చారు. చాలా మంది రివ్యూస్ కూడా కొంచెం కంప్లైంట్స్ చెప్పినా జెన్యున్ గా అనిపించినాయి. వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ కూడా మాకు, ఎందుకంటే మాకు అవి అనిపించినాయి కాబట్టి తప్పులు చేశామని. ఆ చిన్న చిన్న తప్పులు పక్కన పెట్టి మీరు తప్పకుండా సినిమా చూడండి, సినిమా చాలా బాగుంటుంది. సో అంత స్ట్రాంగ్ గా ఉంది సినిమా. అందుకని మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, చాలా అనుకోకండి. చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నా అయ్యేం పట్టించుకోకండి, సినిమా థియేటర్ అండి, యూ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్.